హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పీఈటీ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ పీఈటీ ఎవరెవరికైతే రామగుండం అని పడిందో అందరికి కంగ్రాట్స్ అండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామగుండం సిఐఎస్ఎఫ్ యూనిట్ని ఎలా రీచ్ అవ్వాలి, అండ్ అక్కడ ఏమైనా రూమ్స్ ఉంటాయా, ఉంటే ఎంత ప్రైజెస్లో ఉంటాయి, అండ్ ఆ రూమ్స్ కాను సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల ఎంట్రన్స్ కావడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనం ఏ టైంకి వెళ్తే ఏ బ్యాచ్లో పడతాం, చెస్ట్ నెంబర్ ఎలా ఇస్తారు, హైట్ వెయిట్ చెస్ట్ ఎలా చెక్ చేస్తారు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ యూనిట్ రోడ్డా గ్రౌండా, రోడ్ అయితే ఎన్ని రౌండ్స్, గ్రౌండ్ అయితే ఎన్ని రౌండ్స్ అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో రామగుండంలో దిగినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది ఒక్క వీడియో చూడండి, మీరు రామగుండంలో దిగినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి, అలాగే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరు లైకులు కొట్టట్లేదు చూస్తున్నారు కానీ, సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ఏంటంటే అండి, మీకు ఈవెంట్ ఉన్న 2 రోజుల ముందే మీరు రామగుండం సిఐఎస్ఎఫ్ యూనిట్ని రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ డే ఎట్లయినా టైర్డ్ అయిపోతారు. ఇంకా సెకండ్ డే మీరు అక్కడ చూసుకొని మొత్తం చేసుకున్నా కానీ మీకు 2 డేస్ పక్కా అవసరము. అండ్ మీరు ఇంటి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ నేను స్క్రీన్ మీద ఇస్తానండి. ఈ డాక్యుమెంట్స్ పక్కా కావాలి, లేకపోతే లోపలికి కూడా ఎలో చేయరు మిమ్మల్ని. అండ్ మీరు ఏ ఊర్లో నుంచి బయలుదేరుతున్నారో తెలియదు. ఇప్పుడు మన ల్యాండ్ మార్క్ ఏంటంటే ఒకటి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ చెప్తాను ఇప్పుడు మీకు. అండ్ మీరు రామగుండం రైల్వే స్టేషన్ దగ్గర దిగినట్టయితే మీకు ఎగ్జాక్ట్గా రామగుండం రైల్వే స్టేషన్ నుంచి అండ్ మీ సిఎస్ఎఫ్ యూనిట్కి మొత్తం ఎగ్జాక్ట్గా 9 km అని ఉంటుందండి. ఒకసారి నేను స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఆటోలు ఉంటాయండి. అండ్ అక్కడే రైల్వే స్టేషన్లోనే బస్ అనేది ఉంటుంది. 10 మినిట్స్కి ఒక బస్ అనేది ఉంటుందండి. మీకు కావాలనుకుంటే ఆటో ఎక్కండి, లేదంటే బస్ ఎక్కండి మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఆటో అయితే ఎగ్జాక్ట్గా 150 రూపీస్ నుండి 100 రూపీస్లో తీసుకుంటారు. అండ్ బస్ వచ్చేసి 60 రూపీస్ అండి లోపలికి. అండ్ ఆటో ప్రైస్ చూసుకున్నట్టయితే 100 నుంచి 150 రూపీస్ తీసుకుంటారండి. అండ్ అలాగే బస్ అయితే 30-40 రూపీస్తో అయిపోతుంది మీకు. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆటో కానీ బస్ అనేది ఎక్కండి. అండ్ మీరు కరెక్ట్గా రామగుండం సిఐఎస్ఎఫ్ యూనిట్ మెయిన్ రోడ్ మీద దింపుతారండి. అండ్ ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే రూమ్స్ కావాలి. ఇప్పుడు మీకు రూమ్స్ ఎతకాల్సిన అవసరమే లేదండి. ఎగ్జాక్ట్గా మీరు దిగిన చోటనే ఒక 4-5 మంది ఉంటారు, మీకు రూమ్స్ కావాలని అడుగుతారు. సో వాళ్ళు కనీసం ఒక 300 నుంచి స్టార్ట్ చేస్తారు ప్రైస్. ఇంకా మీ స్కిల్స్ వాడుకొని 200, 150 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎగ్జాక్ట్గా రూమ్స్ సిఐఎస్ఎఫ్ యూనిట్ ముందే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో రూమ్స్ ఉంటాయండి. అండ్ ఎల్లో కలర్ చుక్కలు పెట్టా కదండి, అవే అండి రూమ్స్. సెంటర్ నుంచి 100 to 200 మీటర్స్లో ఉంటాయి ఇవే రూమ్స్. కావాలనుకుంటే ఇంకా వేరే రూమ్స్ దొరుకుతాయి కానీ చాలా డిస్టెన్స్లో ఉంటాయి. ఇవైతే నియర్గా ఉంటాయి, ప్లస్ తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి. చాలా ఎఫోర్డబుల్ అండి. ఫుడ్ కూడా అక్కడే దొరుకుతుంది మీకు. క్యాటరింగ్ అనేది ఇస్తారు అక్కడ. మీకు మీల్ వచ్చేసి ఒక 80 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి. వాళ్ళ ముందే కొన్ని హోమ్ ఫుడ్డే ఉంటుందండి, వాళ్ళ ఇంట్లో తయారు చేసి అమ్ముతారు. 80 రూపీస్ ఫుడ్ ఎంత పెడతారు వాళ్ళు, దాన్ని చూసుకోండి కొంచెం మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ టైంకి వెళ్తే మనం సెంటర్ దగ్గరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాచెస్లో ఉంటామనేది చూద్దామండి. మీరు నైట్ 1 నుంచి ఉంటే మాత్రం మీరు ఫస్ట్ బ్యాచ్లో వస్తారండి. అక్కడ లైన్ క్యూ అనేది కడతారు గేట్ ముందు చాలామంది. అండ్ 2:30, 3:30 నుండి సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అనేది పడతారండి. ఇక మీ ఇష్టాన్ని బట్టి ఏ టైం కావాలని డిసైడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ లేట్గా వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ మీరు ఎగ్జాక్ట్గా దిగిన చోట ముందే సింగరేణికి సంబంధించిన కోల్ మైన్స్ అనేవి ఉంటాయండి. మీరు థర్డ్ కానీ ఫోర్త్ బ్యాచ్ పడ్డదంటే మాత్రం మీకు ఫుల్ వేడి అనేది ఉంటుంది అక్కడ రామగుండంలో. నార్మల్గా వేడి ఉంటుంది. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వీలైనంత వరకు ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ ఇక్కడ వరకు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా, రూమ్స్ ఎలా, రామగుండం సిఎస్ఎఫ్ యూనిట్ ఎలా రీచ్ అవ్వాలి మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏంటంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత, సెంటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, చెస్ట్ నెంబర్ ఎలా ఇస్తారనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేట్ దగ్గరే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. మీ ఫోటో, ఐడెంటిటీ కార్డు, అడ్మిట్ కార్డు అన్నీ చెక్ చేస్తారు, ఆధార్ కార్డు లాంటివన్నీ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తారండి బై వాకే. 200-300 డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఒక రూమ్ ఉంటుందండి లోపల, రూమ్ బయట కూర్చోబెడతారు అందరు లైన్గా. కూర్చోబెట్టి మీకు ఒక డాక్యుమెంట్ బుక్లెట్ అనేది ఇస్తారు, అందులో మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీ హైట్ వెయిట్ మెజర్మెంట్కి తీసుకెళ్తారండి. అక్కడ మీకు చెస్ట్ నెంబర్ అనేది కూడా ఇస్తారు. ఇంకా చెస్ట్ నెంబర్తోనే ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం జరుగుతుందండి. ఆ చెస్ట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత లోపల రూమ్ లోపల తీసుకెళ్తారు మిమ్మల్ని. తీసుకెళ్ళిన తర్వాత మీ థంబ్ ఇంప్రెషన్స్ అనేవి తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ముందు ఎన్నుకున్న వాళ్ళకి చెప్పండి లోపల సిగ్నేచర్ చేయాలి. పొరపాటున వాళ్ళు మీ పేరు దగ్గర సిగ్నేచర్ ఎత్తే మీరు విత్ హెల్ లిస్ట్లో పడిపోతారండి. సో మీ ముందు వెనక వాళ్ళకి చెప్పండి, మీ పేరు దగ్గర మీరే సంతకం చేయండి, నా దగ్గర చేయొద్దని చెప్పండి ఒకసారి. అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా అలాగే అండి. ఒకటికి 2 సార్లు అడగండి, వాళ్ళు ఏమన్నారు థంబ్ ఇంప్రెషన్ పడిందా లేదా అని ఒకటికి 2 సార్లు అడిగి తెలుసుకోండి.
అండ్ మీరక్కడ భయపడాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. చెస్ట్ కూడా రాకపోయినా గానీ, డిప్స్ కొట్టించి అనేది చెస్ట్ అనేది చెక్ జేస్తారు. అండ్ ఎవరైతే మెజర్‌మెంట్స్‌లో క్వాలిఫై అయితారో, వాళ్ళే సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్‌కెళ్తారండి. లేకపోతే రిజెక్ట్ అయిన వాళ్ళకి గూడా అలాగే థంబ్ ఇంప్రెషన్ తీసుకొని, రిజెక్ట్ అనే స్లిప్ అనేది ఇచ్చి పంపిస్తారు ఇంటికి. అండ్ ఎవరైతే క్వాలిఫై అయితారో అక్కడ అండ్ వాళ్ళకి నెక్స్ట్ రన్నింగ్ అనేది పెడతారండి. అండ్ ఇప్పుడొచ్చేసి మెయిన్ టాస్క్ రన్నింగ్ అండి. అక్కడ మీరు మెజర్‌మెంట్ తీసుకున్న తర్వాత ఒక రోడ్ ఉంటది రైట్ సైడ్‌లో. ఆ రోడ్‌కి కొంచెం కనీసం ఒక 500 మీటర్స్, 400 మీటర్స్ మిమ్మల్ని బై వాక్ తీసుకెళ్తారు లోపటికి. తీసుకెళ్ళిన తర్వాత అందరిని అక్కడ కూర్చోబెడతారండి. అక్కడ ఒక సార్ వచ్చేసి మీకు ఎన్ని రౌండ్స్ ఎయాలి? ఎంత డిస్టెన్స్ ఉంటది? ఏందని పూర్తిగా చెప్తారు. మీకు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది సీఐఎస్ఎఫ్ యూనిట్ రన్నింగ్ ట్రాక్ అండి. అక్కడ గ్రీన్ లైన్ ఇచ్చాను కదా! అది మీ స్టార్టింగ్ పాయింట్. అండ్ రెడ్ లైన్ ఇచ్చాను కదా! అది ఎండింగ్ పాయింట్ అండి. చూసుకోండి ఒకసారి. అండ్ ఆరెంజ్ ఉన్నది మొత్తము మీ రన్నింగ్ ట్రాక్ అండి అది. అండ్ ఒక రౌండ్ వచ్చేసి మొత్తం 1400 మీటర్స్ అండి. మొత్తం మీరు 3 రౌండ్స్ ఎయ్యాలి. అండ్ లాస్ట్ 800 మీటర్స్ ఎట్లా అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు 800 మీటర్స్ ఉంటుందండి. మొత్తం 5 కేఎం అనేది ఉంటుంది. అట్లా 5 కేఎంకి మనం 3 రౌండ్స్ పూర్తి చేసి ఒక హాఫ్ రౌండ్ అనేది ఎయ్యాలండి 800 మీటర్ కోసము. అట్లా 5 కేఎం అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్రతి 1400 మీటర్స్‌కి మీకు టోకెన్ అనేది ఇస్తారండి. అండ్ అలాగే ఎవరికైనా దాహం అనిపిస్తే కూడా పక్కన వాటర్ కూడా ఉంటాయి. అండ్ ఏంటంటే లాస్ట్ రౌండ్ మీకు టోకెన్ ఇచ్చినప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గర మీకు టోకెన్స్ అనేవి జాగ్రత్తగా చూపియాలండి. టోకెన్స్ పోతే మాత్రము ఏం చేయలేము ఇంగ. ఇది రామగుండంకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా వచ్చిందనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తే ఈ వీడియో ద్వారా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైతే ఈవెంట్స్ రామగుండంలో పడ్డాయో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబే. థ్యాంక్ యూ. జై హింద్. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈవెంట్స్ అందరూ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.